జాన్పాల్ గురించి మాట్లాడితే ఎన్ని కామెంట్స్, వాడొక దరిద్రుడండి, ఆడొక వేస్ట్ ఫెలో అండి, వాడొక ఇస్కరియోతు యూద అండి, క్రైస్తవ్యానికి పట్టిన భ్రష్టత్వం అండి అని జాన్పాల్ గురించి వందలాది కామెంట్లు, కనీసం ఒక 500 కామెంట్లు వచ్చి ఉంటుంది. ఎందుకోసం అని అంత ఘోరంగా తిట్టించుకుంటున్నాడో ఈ జాన్పాల్ అర్థం కావట్లేదు. మళ్ళీ పెట్టిండు లైవ్, కుక్కతో ఒక వంకరి అని. అసలు ఇక్కడ కుక్క ఎవడు? అసలు కుక్కకి తోక వంకర ఉన్నదని అందరికీ తెలిసిందే, మళ్ళీ ఈడు కుక్క తోక వంకర అంటాడు. అసలు వాస్తవానికి కుక్కలాగా ప్రవర్తిస్తున్నది మన యొక్క జానపాలే. మరి మనోడికి ఎవరు బిస్కెట్లు వేసారో ఏటో మనకి తెలియదు, కానీ వీడు పెద్ద జ్ఞానిలాగా ఫీల్ అయిపోతున్నాడు. వీడు చెప్పిందే వేదం అనుకుంటున్నాడు, వీడి మాటే చెల్లాలనుకుంటున్నాడు. మరి ఈరోజు ఒక్కసారి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి ఇతను చూడాల్సింది. దాంట్లో స్టొమక్లో ఎటువంటి ఆల్కహాల్ లేదని వచ్చినట్టుగా సమాచారం తెలిసింది. మరి ఇప్పుడు సిగ్గున్న మనిషి అయితే, బుద్ధి బుర్ర ఉన్న మనిషి అయితే దీన్ని బట్టి ఇప్పుడు ఆయన ఏం స్పందించాలా? నేను అనుకున్నటువంటి విషయం తప్పు కాబట్టి అందరికీ క్షమాపణ కోరాలి మన యొక్క జానపాల్. అలా చేస్తాడా? మనోడుకున్నంత మూర్ఖత్వం మరొకరికి ఎవరు లేదనిపిస్తుంటుంది. మళ్ళీ అంటాడు ఇతను గుడ్ ఫ్రైడే అని అందరు చేసుకుంటుంటే బ్యాడ్ ఫ్రైడే అని మరి టైటిల్ పెట్టి మరి మాట్లాడతాడు. మనోడుకు భారం ఉంది. ఇప్పుడు ఇతన్ని మనం ఏమి తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఇతను బైబిల్ మీద అవగాహన ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, సూపర్. కానీ నేను అనుకున్నదే రైటు, నా ఆలోచనే రైటు, మీరందరూ తప్పు, నిజంగానే ప్రవీణ్ అన్న తాగాడు, నిజంగానే తాగి మరి చచ్చిపోయాడు అనేటటువంటి క్లారిటీ ఈయన ఎప్పుడు ఇచ్చిండు అంటే పోలీసు వారు చెప్పక మునిపే ఇచ్చిండు. ఇప్పుడు అంటాడు మళ్ళీ నా అభిప్రాయము అంటాడు. అసలు ఎవరు మళ్ళీ ఇంకొక మాట, కరుణాకర సుగుణ అయితే ఆయన అనాలిసిస్ చేస్తున్నాడు. ఎవరికి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు అనాలిసిస్ చేయమని? ఎవడి బాధ వాడు పడుతున్నాడు. ఇప్పుడు మనోడికి ఎవరైనా కూడా అనాలిసిస్ చేయి, మరి నువ్వు చెప్పు బాబు, వీడియోస్ చేయి, మరి ఇగో ఇలాగైంది అలాగైంది అని ఎవరైనా చెప్పారా కరుణాకర సుగుణకి? మనోడు పెడుతున్నాడు అనాలిసిస్ చేసి. మరి అదే విధంగా మన జానపాల్ కూడా అనాలిసిస్ చేసి మరి పెడుతున్నాడు. ఇక్కడ మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. మనం అనాలిసిస్ చెప్పి ఏదో క్లారిటీ ఇచ్చేయాల్సిన అవసరం లేదు. దానికోసమని జరుగుతుంది ప్రక్రియ. తదనంతరం విషయం ఏంటో తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. ఈరోజు హర్ష కుమార్ లాంటి వాళ్ళు, కేఏపాల్ గారు లాంటి వాళ్ళు చక్కగా దాని మీద స్టాండ్ తీసుకున్నారు. డెఫినెట్లీగా నిజాలు బయటకు వస్తుంది. అంతవరకు నోరు మూసుకుని ఉంటే చాలు. క్రైస్తవ్యానికి పట్టిన భ్రష్టత్వం లాగా వాక్కుంటూ, అజయ్ బాబు గారికి ఆన్లైన్ బెగ్గర్ అనుకుంటూ, ఏది అభినయ్ దర్శన్ గారికి ఆన్లైన్ బెగ్గర్ అనుకుంటూ, ఈడేదో బెగ్గర్ కానట్టుగా, అంతకు మించిన బెగ్గర్ లాంటాడు మనోడు. కాబట్టి నోటుకొచ్చినట్లుగా మాట్లాడి కించపరిచి బాధ పెట్టడం, ఏదో పెద్ద మహాజ్ఞానిలాగా ఎనాలిసిస్ చేయడం, ఇవంతా మనకు అవసరం లేదు. నోరు మూసుకుని ఉంటే చాలా మంచిది. చేయాల్సినటువంటి వారు పనులు చేస్తున్నారు, తప్పకుండా బయటకు వస్తుంది. నిజాన్ని ఎప్పుడు మనం దాచిపెట్టలేము, సముద్రాన్ని శవాన్ని దాచిపెట్టలేము అన్నట్టుగా నిజం అనేది డెఫినెట్లీగా బయటకు వస్తుంది. అంతవరకు మీరు కొట్టుకోకుండా, మీరు కొట్టుకొని సాగకుండా ఉంటే చాలా మంచిదని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. అదేవిధంగా జాన్ బాబు కూడా వీడియో పెడుతున్నారంట. ప్రవీణ్ పగడాల గారు ఇలా డ్రింక్ చేసి చనిపోయారని ఆయన కూడా అనాలిసిస్ చేసి ఏదో మొత్తానికి ఆయన పని ఏదో ఆయన చేస్తున్నాడంట. తర్వాత ఇప్పుడు ఎందుకోసం ఆయన ఆ రకంగా పెడుతున్నాడు? ఇక్కడ వీకేఆర్ గారు స్టాండ్ తీసుకున్నారు కదా, ఈయన లేదు అని ఈయన మాట్లాడడం. ఇప్పుడు దాన్ని బట్టి జానబాబుకి ఈయన పడదు. అది పర్సనల్ విషయం. ఇప్పుడు పర్సనల్ ఎన్ని గొడవలు ఉన్నా అది పర్సనల్లోకి వెళ్ళాలి. క్రైస్తవ్యం మీదకి తీసుకొచ్చి నా సొంత గొడవలు రుద్దుతాను, నాకు నచ్చినట్లు నేను మాట్లాడతాను, నాకు బుర్ర ఉంది కదా, నాకు మాట ఉంది కదా, నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అంటే కానీ అది ఇక మరి ఆ విజ్ఞతకి మనం వదిలేయాలి. ఇప్పుడు పర్సనల్ గొడవ వీకేఆర్ గారి మీద ఎంత కోపం ఉంటే ఆ కోపం బయట తెలుసుకోండి, లేకపోతే మీరు తిట్టుకోండి, కొట్టుకోండి. లేదు కలిసి మంచిగా ఉంటాం, సహోదర ప్రేమ కలిగి ఉంటాం, దేవుని వాక్యం మరి ప్రేమించాలి, సహోదరుని ప్రేమించని వాడు ఇక అది కనిపించని దేవుని ఏం ప్రేమిస్తాడు, ఆడు ఒక అబద్ధికుడు సహోదరుని ప్రేమించని వాడు అని దేవుని వాక్యం అంటుంది. అది కాబట్టి నోరు మూసుకొని చక్కగా కలిసిమెలిసి ఉంటానంటే వెరీ గుడ్. లేదు గొడవ పడతాం, ఏదైనా చేసుకుంటాం, అది మీ ఇష్టం, అది పర్సనల్, మీరు ఏదైనా చేసుకోండి. కానీ క్రైస్తవ్యం మీదకి వచ్చినటువంటి ఒక పరిణామాన్ని దాని గురించి చర్చించి దాని
గురించి అనాలిసిస్ చేసి దాని గురించి పడుతున్న పాటలను మీరు పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి మీకు నచ్చినట్లుగా మాట్లాడతానంటే అది ఎంతవరకు రైటు? కాబట్టి జాన్ బాబు గారికి కూడా ప్రేమపూర్వక చేసే మనవి ఏంటంటే, నీకు నచ్చినట్లుగా నాకు నోరు ఉంది కదా, నాకేదో 2 మాటలు తెలుసు కదా, నాకు మాటలు మాట్లాడడం తెలుసు కదా, నేనేదో పెద్దని కదా అని నచ్చినట్లుగా మాట్లాడడం అనేది క్రైస్తవ్యానికి బురద జల్లినట్లుగా, క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెచ్చినట్లుగా అనేటటువంటిది నా యొక్క భావన. కాబట్టి వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ జాన్ బాబు గారు చూస్తే మిమ్మల్ని కేవలం విన్నపం మాత్రమే చేస్తున్నాము. ఒకవేళ మీరు మాట్లాడితే కొంచెం ఆచితూచి ఆలోచించి, మీకు నచ్చినట్లుగా అవతల మీద కోపం ఉంది కాబట్టి నేను ఎలాగైనా మాట్లాడేస్తాను, అవతలోడికి సపోర్ట్ చేయను అంటే కానీ అది ఇక మీ విజ్ఞతకి మేము వదిలేస్తాం. బట్ విన్నపం ఏమిటంటే, పెద్దలు గొప్పవారు, మీరు ఆలోచించి ఒక వీడియో వదిలితే అది క్రైస్తవ్యానికి క్షేమకరం, క్షేమాభివృద్ధి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.